వారణాసిలోని జ్ఞానవపి బేస్మెంట్ లో ఆలయంలో 30 ఏళ్ల తర్వాత పూజలు ప్రారంభమయ్యాయి. జిల్లా కోర్టు ఆదేశాలతో బారికేడ్లను తొలగించిన అధికారులు అర్ధరాత్రి పూజలను నిర్వహించారు. జిల్లా మెజిస్ట్రేట్ రాజలింగం, పోలీస్ కమిషనర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అర్ధరాత్రి పూజలు నిర్వహించారు. బారికేడ్లను తొలగించిన అధికారులు సుమారు 1 గంట సమయంలో పూజలు చేసి బయటకు వచ్చారు. మరోవైపు జ్ఞానవాపి వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వారణాసిలోని జ్ఞానవపి బేస్మెంట్ లో ఆలయంలో 30 ఏళ్ల తర్వాత పూజలు ప్రారంభమయ్యాయి. జిల్లా కోర్టు ఆదేశాలతో బారికేడ్లను తొలగించిన అధికారులు అర్ధరాత్రి పూజలను నిర్వహించారు. జిల్లా మెజిస్ట్రేట్ రాజలింగం, పోలీస్ కమిషనర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అర్ధరాత్రి పూజలు నిర్వహించారు. బారికేడ్లను తొలగించిన అధికారులు సుమారు 1 గంట సమయంలో పూజలు చేసి బయటకు వచ్చారు. మరోవైపు జ్ఞానవాపి వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, వివాదాస్పద జ్ఞానవాపి మసీదులో ఈ రోజు పూజలు ప్రారంభించారు. 2 రోజుల కిందటే జిల్లా న్యాయస్థానం ఇక్కడ పూజలు చేసుకునేందుకు అనుమతించింది. వారం రోజుల్లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని జిల్లా న్యాయస్థానం ఆదేశించింది. కానీ వారం రోజులు పూర్తి కాకుండానే వెంటనే ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. అర్ధరాత్రి ఈ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. 30 ఏళ్ల తర్వాత ఈ భూగృహంలో వారణాసిలో ఉన్నటువంటి కాశీ విశ్వనాథ ఆలయానికి పక్కన ఉన్నటువంటి జ్ఞానవాపి మసీదులో ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. అయితే బేస్మెంట్ లో సుమారు 10 ప్రాంతాల్లో అక్కడ సీల్ చేశారు. ఆ ప్రాంతంలో పూర్తిగా హిందూ దేవాలయానికి సంబంధించినటువంటి ఆకారాలన్నీ కూడా లభ్యమయ్యాయి. కొన్ని ధ్వంసమైనటువంటి విగ్రహాలు లభ్యమయ్యాయి. తెలుగులో, కన్నడలో ఉన్నటువంటి శాసనాలు కూడా లభించాయి. సో మొత్తం హిందూ దేవాలయం పైనే ఈ మసీదు నిర్మించారని ఇప్పటికే పురాతత్వ శాఖ నివేదికలో వెల్లడించినటువంటి నేపథ్యంలో దీన్ని ఆధారం చేసుకొని ఇమీడియట్ గా జిల్లా న్యాయస్థానం కూడా 2 రోజుల కిందట పూజలకు అనుమతించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొత్తానికి ఈ వివాదాస్పద ప్రాంతంలో పూజలు ప్రారంభం కావడంతో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.